హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రీడ్ విత్ యశు. త్రిపురాసురుల తేజస్సుకు వెలవెలపోయిన దేవతలు శివుని స్తుతిస్తున్నారు. అదే కంటిన్యూ చేద్దామండి. ఋతువులన్నిటిలోనూ వసంత ఋతువు నీవే, పర్వదినములన్నిటిలో సంక్రమణము నీవే, గడ్డి జాతులన్నిటిలోనూ దర్భ నీవే, పెద్ద వృక్షములలో మర్రి నీవే, యోగములలో వ్యతిపాత యోగము నీవే, లతలలో సోమలతవు నీవే, బుద్ధులలో ధర్మబుద్ధివి నీవే, మిత్రులలో భార్యవు నీవే. ఓ మహేశ్వర, సత్పురుషులకు సాధకులలోని ప్రాణాయామము నీవే. జ్యోతిర్లింగములన్నిటిలో నీవు విశ్వేశ్వరుడవని ఋషులు చెప్పెదరు. బంధువులందరిలో ధర్మమనే బంధువు నీవే. ఆశ్రమములలో సన్యాసాశ్రమము నీవే. పురుషార్థములన్నిటిలో మోక్షము నీవే. రుద్రులలో నీలకంఠుడు, రక్తవర్ణుడు అగు రుద్రుడు నీవే. ఆదిత్యులలో విష్ణువు నీవే. వానరులలో హనుమంతుడవు నీవే. యజ్ఞములలో జపయజ్ఞము నీవే. శస్త్రధారులలో శ్రీరాముడవు నీవే. గంధర్వులలో చిత్రరథుడవు నీవే. వసువులలో నిశ్చయముగా అగ్నివి నీవే. మాసములలో అధిక మాసము నీవే. వ్రతములలో చతుర్దశి వ్రతము నీవే. గొప్ప ఏనుగులలో ఐరావతము నీవే. సిద్ధులలో కపిలుడవు నీవేనని పెద్దలు చెప్పెదరు. సర్పములలో శేషుడవు నీవే. పితృదేవతలలో ఆర్యముడవు నీవే. గణకులలో కాలము నీవే. దైత్యులలో బలి నీవే. ఇన్ని మాటలేలా ఓ దేవదేవా, నీవు ఒకే అంశములో జగత్తునంతయు వ్యాపించియున్నావు. వస్తువునకు బయట నీవే, వస్తువునందు సారరూపుడవై నీవే ఉన్నావు. ఈ విధంగా పరిపరి విధాలా స్తుతించి, ఓ మహాదేవా, తారకాసుర సంహారానికై మేము పడ్డపాట్లు నీ విరగనివి కావు. వాడు పెట్టిన బాధలను మేమింకా మరచిపోనే లేదు. మా ప్రాణాలింకా కుదుటపడలేదు. అతి కష్టం మీద వాడి పీడ విరగడయిందని సంతోషిస్తుంటే వాడి కొడుకులు ముగ్గురు పులి మీద పుట్రల్లా వచ్చి మీదపడి హింసిస్తున్నారు. యజ్ఞభాగాలను బలాత్కారంగా లాక్కొంటున్నారు. నందనవనంలో తిష్టవేసి అప్సరసలను పంపమంటున్నారు. వారి బారిన పడిన ఈ అదితి సంతానం నశించిపోకముందే నీవేదైనా ఉపాయాన్ని ఆలోచించి వాళ్లను మట్టు పెట్టకపోతే మేం బతకడం కష్టం. ముళ్ళు తీసి కొర్రు పెట్టుకున్నట్లయింది మా పని. కరుణించుదేవా అని వేడుకొనగా కరుణాసముద్రుడైన చంద్రశేఖరుడు, ఓ దేవతలారా, త్రిపురాధ్యక్షుడైన మయుడు ఇప్పుడు అధిక పుణ్యవంతుడై ఉన్నాడు. త్రిపురాసురులు, మయుడు, వారి నగరాలలోని స్త్రీలు, పురుషులు వేదధర్మాన్ని విసమెత్తు తప్పకుండా పాటిస్తున్నారు. విశేషించి వారందరూ విభూతి ధారణ, లింగ పూజ నిరంతరము చేసే శివభక్తులు, పంచాక్షరి మంత్ర పారాయణులు. మీ కష్టాలు నాకు తెలిసినా మిత్రద్రోహం చెయ్యలేను కదా. మరియు వ్రతభంగం, వీటికి మహర్షులు ప్రాయశ్చిత్తాన్ని చెప్పారు. కానీ మిత్రద్రోహానికి కృతజ్ఞతకు నిష్కృతి లేదు. భక్త పాలన వ్రతంగా గల నేను భక్తులకు ద్రోహాన్ని ఎలా తలపెట్టగలను? మిత్రద్రోహాన్ని మించిన పాపం లేదు. అయినా ఈ విషయాన్ని మీరు నారాయణునికి నివేదించండి అని అన్నాడు. శంభుని ధర్మబద్ధమైన వాక్కులకు ఎదురాడలేక గీర్వాణులు కమలాసనుని వద్దకేగి విషయాన్ని విన్నవించి ఆయనతో కలిసి హరిసన్నిధికేగి తమ గోడును చెప్పుకున్నారు. దేవతల మొరలు ఆలకించిన హరి వారితో ఇలా అన్నాడు. బృందారకులారా, శంకరుడు చెప్పింది సత్యమే. సనాతన ధర్మం ఉన్న చోట దుఃఖం ఉండదు. ధర్మస్వరూపమే దైవం. నేను దేవతా పక్షపాతినని మీకు తెలుసు. ధర్మాచరణలో ఉన్న వానికి దైవంతో పని లేదు. దైవం కూడా వానికి ఏ విధమైన మేలు కీడులు గాని తలపెట్టలేదు. వాడు ఆచరిస్తున్న ధర్మమే వానికి సుఖాలను ఇస్తుంది. ముందుగా త్రిపురాసురుల రాజ్యంలో సనాతన ధర్మానికి హాని కలిగించి వారికి తద్విపరీతమైన మార్గావలంబులుగా చేస్తాను. ఇదే వారి వధోపాయం. దీనికి ప్రారంభ ఘట్టంగా వారి చేత శివపూజ మాన్పిస్తాను. తర్వాత కార్యం దానంతటా అదే చెక్కబడుతుంది. మీరు మీ మీ నిలవులకు వెళ్ళండి. నారాయణుని పలుకులకు సంతసించి సుపర్వులు తమ తమ స్థానాలకు చేరుకున్నారు. విష్ణువు త్రిపురవాసులను ఎలా మభ్యపెడతాడు, అలాగే త్రిపురాసురులను ఎలా వధిస్తాడు అన్న దాని గురించి రేపటి భాగంలో చదువుకుందామండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి ఇలాంటి వీడియోలు చూస్తారనే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సర్వం ఉమామహేశ్వర పాదార్పణం.